బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉగ్రవాద లింకులు కలకలం సృష్టించాయి. కేంద్ర దర్యాప్తు సంఘాలు బోధన్ పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. కాగా ఐసీసీతో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం బోధన్ కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా కేంద్ర నిఘా సంస్థలు, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఐసీసీతో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా ఉంచాయి. ఈ క్రమంలో ఆషిర్ డానిష్ ను జార్ఖండ్లోని రాంచీలో అరెస్ట్ చేశారు. అనంతరం అతడు ఇచ్చిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా తనిఖీలు చేపట్టాయి. ఢిల్లీలో మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో బోధన్లో ఉగ్ర మూలాలు ఉన్న వ్యక్తిని కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. అతని వద్ద ఐసీసీ కార్యకలాపాలకు సంబంధించిన కీలక సమాచారం రాబట్టడంతో పాటు ఓ ఎయిర్ పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై స్థానిక పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం అధికారికంగా విషయాలు వెల్లడించలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఇంకా ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నట్టు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర? విజయ, నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాదుల లింకులు మాత్రం తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్లో ఓ కాలనీలో ఉగ్రవాద సంస్థలతో కావచ్చు, ఆ వ్యక్తులతో ఓ వ్యక్తికి లింకులు ఉన్నాయంటూ కూడా పోలీసులు ఇప్పటికో పలు అనుమానం వ్యక్తం చేస్తూ ఢిల్లీ పోలీసు అయితే ఏకంగా బోధనకు చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఐసీసీతో సంబంధాలు కలిగి ఉన్నాడనేటటువంటి ఒక అనుమానిస్తున్నటువంటి ఒక వ్యక్తిని మాత్రం పూర్తిస్థాయిలో ఢిల్లీ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అనంతరం బోధనలో ఉన్నటువంటి ఆ కోర్టులో కూడా ప్రవేశపెట్టి కస్టడీలోకి తీసుకున్నట్లుగా తెలిసింది. కాగా ఉగ్రవాదుల లింకుకు సంబంధించి ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా నిఘా సంస్థలు, కేంద్ర దర్యాప్తు సంస్థలతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి మరికొన్ని దర్యాప్తు సంస్థలు కూడా తమ నిఘానైతే పటిష్టం చేసినటువంటి పరిస్థితి. ఐసీసీతో సంబంధాలు ఉన్నటువంటి ఎవరైనా సరే అదుపులోకి తీసుకున్న ప్రయత్నం చేస్తామని చెప్పొచ్చు. ఈ క్రమంలో అషర్ డానిష్ అనేటటువంటి ఓ వ్యక్తిని జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి రాంచీలో మాత్రం పోలీసులు కేంద్ర బలగాలు అయితే అరెస్ట్ చేయడం జరిగింది రాంచీకి సంబంధించి. అనంతరం అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకు మాత్రమే దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే కేంద్ర బలగాలు కావచ్చు, పోలీసులకు సంబంధించినటువంటి మరికొంతమంది అధికారులు అయితే తనిఖీలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఢిల్లీలో మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిణామంలో సమాచారం మేరకు నిజామాబాద్ జిల్లాకు చేరుకున్నటువంటి ఢిల్లీ పోలీసుల బృందం మాత్రం ఎట్టకేలకైతే బోధనకు చేరుకుంది. ఆ బోధనలో ఉన్నటువంటి బోధన్ పట్టణంలోని ఒక కాలనీలో ఉంటున్నటువంటి మరో వ్యక్తిని ఉగ్రవాద లింకులు ఉన్నాయనేటటువంటి పక్కా సమాచారం మేరకు అతను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి ఒక ఎయిర్ గన్ పిస్టల్ కూడా స్వాధీనం చేసుకుందని చెప్పొచ్చు. అయితే ఈ విషయమై స్థానిక పోలీసులు మాత్రం ఇక అసలు నిజాలు బయటకు వెళ్ళక ప్రయత్నం చేయట్లేదు. అదే సందర్భంలో ఢిల్లీ పోలీసులతో పాటు బోధన్ పోలీసులు సైతం కూడా ఈ విషయం కొంత గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. విజయ, ఓకే, రైట్, థ్యాంక్ యూ రాజు.